సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క బలమైన మాట యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం. మీరు వెరుకుడి, భయపడకుడి. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా 3 రకాలమైన ప్రవచనలు మనము అధ్యాయాల ప్రకారం విభజిస్తుంటాం. ఒకటి చెర ముందు, చెరలో, చెర తర్వాత. అయితే యూదా ప్రజలు కేవలము ప్రవక్త అయిన యెషయా గారే కాదు, ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచనం చూస్తాము. వీరు బబులోను చెర ఎంతకాలం అంట 70 సంవత్సరములు. అదే దేవుడు ప్రవక్త అయిన యెషయా గారు చెప్తున్న మాట, ఇదిగో నా ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మీకు మీరే ఈ బానిసత్వానికి వెళ్ళి ఉన్నారు. కానీ మీరు భయపడద్దు, ఆందోళన చెందొద్దు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు ఎంత భయంకరమైన బానిసత్వంలో ఉన్నా, ఎంత అంధకారములో ఉన్నా నేను విడిపించగల సమర్థను, దానికి మీరే సాక్షులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగానే ఆనాటి యూదా ప్రజలను 70 సంవత్సరాల తర్వాత అన్యరాజు అయిన కోరేష్ ద్వారా మళ్ళా తిరిగి వారిని యెరూషలేముకు, యూదా పట్టణానికి పంపించడము జరిగి ఉన్నది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం నీ పట్ల కూడా అదే తెలియజేస్తుంది. వెరవకుడి, భయపడకుడి, ఆందోళన చెందొద్దు, అధైర్యపడద్దు. ఇదిగో ప్రభువైన దేవుడు విడిపించగల సమర్థుడు. ఆయన నీ పట్ల, నా పట్ల తన చిత్తాన్ని నెరవేర్చగలవాడు. ఒకవేళ మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న ఒడిదుడుకుల్లో మనము కింద పైన పడుతూ ఉంటాము. ఏం జరుగుతుందో ఇంకా అవదేమో, దేవుని యొక్క చిత్తము నా పట్ల అవదేమో అని ఆందోళన చెందుతున్నావేమో. కానీ ఈ దినాన దేవుని యొక్క మాట ద్వారా విశ్వాసం పెంచుకొని బలం తెచ్చుకో. ప్రభువు మన పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటంట, ఆయన ఖచ్చితంగా తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నా. ప్రసంగమా, భయపడద్దు, ఆయన నీ పట్ల ఆయన మేలు సదాకాలము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నాళ్ళు. అయినా నీ ప్రజలు ఎవరైతే ఆందోళనతో ఉన్నారో, ఎవరైతే భయముతో ఉన్నారో, అయినా వారిని మీరే ధైర్యపరచండి. నీ కృపాక్షములతో నింపి అయినా నీ హస్తాల్లో వారిని బలపరచుకోబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. అయినా దేవుని కొరకు వారు దిగులు చెందకుండా ధైర్యపరచబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. మీరే వారికి తోడేయండి, నడిపించండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపజేస్తూ ఫలింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. సత్యసాక్షి అనుదినం మన యొక్క వీడియోను తెలిసిన వారికి షేర్ చేస్తూ అనేక మంది చూసేలాగా ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.